జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకేత్ సూచించారు. రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్ట్లు, లో లెవెల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లవద్దని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయరాదని, ప్రజల భద్రత కోసం వరద ప్రభావిత ప్రాంతాలు, లో లెవెల్ బ్రిడ్జిల వద్ద జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్ సంప్రదించాలని ఎస్పీ కోరారు. ఉంటుంది మినిమం బెండ ఒక 5 నెలల దాకా వస్తుంది, ఈ వంకాయ 6 నెలల దాకా వస్తుంది. పెట్టిన కానీ మామూలు చిన్న చిన్న అంటే తక్కువ రోజులుగా బోడకాకర కానీ బోడకాకర 3 నెలల దాకా వస్తుంది. అది గింజలకి పెట్టుబడి ఎక్కువైంది, కానీ ఇక పందిరి వేసుకోవాలంటే మనం వీళ్ళు సబ్సిడీ ఇస్తే ఓకే అవుతుంది. దానివల్ల కూడా మంచిగా లాభం. నల్ల చెట్లు కానీ మంచిగా అయితే